సార్ గుడ్ మార్నింగ్ సార్. అందరూ కాలేజీ గుడ్ మార్నింగ్ సార్. సైలెన్స్ ఉన్నారు సార్, ఎవరు మాట్లాడలేదు. యూఎస్ మెట మన ఇరాన్ కువైట్ టీం బృందానికి టీం సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ఓకే అంటున్నారు. ఎస్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్తే అందరికి. నమస్తే సార్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నా వాయిస్ మరి క్లియర్ ఉందా? క్లియర్ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఏంటి విషయాలు, ఎలా ఉన్నారు? సిస్టమ్ అప్డేట్ లో ఉంది కదా, నిన్న నుంచి ఓపెన్ అవ్వట్లేదు కదా. సో మేబీ అప్డేట్ నుంచి బయటకు వస్తాను అనమాట రేపు, ఇవాళ రాత్రి కానీ రేపు కానీ. సో అప్పుడు ఏంటి చేంజెస్ ఏమొచ్చింది అనేది మనకి అర్థమవుతుంది కదా. చెప్పండి సార్, ఏం మాట్లాడుకుందాం ఈరోజు మరి? డౌట్స్ ఉన్నాయా? నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్, ఎలా ఉంది సార్? బాగున్నారా? బాగున్నా సార్. చెప్పండి సార్, ఇంకా ఏంటి విషయాలు? ఏముంది సార్, సిస్టమ్ అప్డేట్ లో ఉంది. అవునా, అంతా ఇంకేసి ఇంకొక మరి ఈ రోజు అవుతుందా, 2 రోజులు పడుతుంది తెలియదు. సో మేబీ 2 రోజులు పట్టచ్చేమో. సో అంతవరకు చూద్దాం. ఈరోజు అంటే ఒకటి కొన్నాను, అది పెరిగిందా తగ్గిందా చూద్దాం. పెరిగితే కనుక అమ్మిద్దాం. 1 minute చూద్దాం. ఫస్ట్ వ్యాలెట్ $1 పెరిగినట్టున్నది. $1 పెరిగినట్టున్నది. అవసరం లేదులే. 39 చూపిస్తుంది. 39.97. ఇంకొంచెం పెరిగితే తీద్దాం. ఎంత ఉంది సార్? ఎంత అయింది? పొద్దున $38 ముందు తీసుకున్నాను, అంటే 37.7. 6.25 చూడండి ఈరోజే, టుడే 6.25. సో 30 అంటే $1.5 అంతే. సో పెద్దగా లాభం రాలేదు, తీసే అవసరం లేదనుకోవచ్చు. చెప్పండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఒక నిమిషం, గణేష్ సార్ అనేసి ఒక అతను ఉన్నాడు. నిన్న పాపం చాలా వర్రీ అవుతున్నాడు సారు. అతనికి అసెట్ కనిపించలేదంట, అది ఒక్కసారి క్లియర్ చేయాలి సార్. పాపం సార్ హ్యాండ్ రైజ్ చేశారు చూడండి. వెల్కమ్ సార్. మీరు అది చాలా సింపుల్, అది ఒకసారి చూడండి. మీకు మన గ్రూప్ లో స్క్రీన్ షేర్ చూడండి. నాకు అర్థమైంది. నాకు మెసేజ్ కూడా పెట్టినాడు, కానీ నేను నిన్న మరి మాట్లాడుకుంటూనే ఉన్నాను కదా. అవునవును, అది ఒకసారి ఆయన క్లియర్ చేశారు సార్. ఏమి లేదు అందులో, నాకేం కనబడలే అంటాడు. సో అదే ఆయన ట్రిపుల్ లొకేషన్ ఉన్నాడు. చెప్తాను చూడండి గణేష్. మేనేజ్ క్రిప్టోలోకి వెళ్ళి యాడ్ చేయించండి. ఎందుకు యాడ్ చేయించడానికి ఎందుకు తీసాడు? ఫస్ట్ అది గుర్తుంచుకోవాలి. విషయం అది కాదు. మాట్లాడండి.
ఏం చేశాడు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఇక్కడ ఈ వ్యాలెట్ కనబడితే కరెక్ట్గా చూడండి చెప్తాను. ఇక్కడ టోకెన్ ఉంది, దాని పక్కన ప్రెడిక్షన్ ఉంది, దాని పక్కన వ్యాలెట్ ఉంది, దాని పక్కన ఇగో అప్రూవల్ ఉంది, దాని పక్కన ఈ టైమింగ్ లెక్క ఇది ఉంది. దాన్ని క్లిక్ చేయకుండా దాని లాస్ట్ క్లిక్ చేస్తే, లాస్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏమున్నాయి, ఇక్కడ కింద ఎట్లుందో చూసుకోవాలా. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇది చెప్పేది గణేష్ యాదవ్కి చెప్పేది. తో అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. ఫస్ట్ నువ్వు చూసుకో, నీ వ్యాలెట్ ఓపెన్ చేసి చూసుకుంటే నీకు అర్థమవుతుంది. ఓకేనా? సో మెయిన్గా మన వ్యాలెట్ ఇది ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు ఏం కనబడుతుంది అంటున్నావు. సో అప్పుడు ఏం చేయాలా, ఇక్కడ చూడండి టోకెన్ ఉంది, దాని పక్కన ప్రెడిక్షన్ ఉంది, ప్రెడిక్షన్ మీద క్లిక్ చేసాను. దాని పక్కన విచ్ లిస్ట్ ఉంది, దాని మీద క్లిక్ చేసాను. దాని పక్కన అప్రూవల్ ఉంది. ఓకే, అప్రూవల్ పక్కన ఇంకోటి రౌండ్గా ఉంది, అది టచ్ చేయాల్సిన పని లేదు. దాని పక్క లాస్ట్ క్లిక్ చేయాలా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద మేనేజ్ క్రిప్టో కూడా ఉంది. ఓకే, ఇది అవసరం లేదు. దాని కింద కాకుండా ఇక్కడ దాని కింద హైడ్ అసెట్ అని ఉంది. హైడ్ అసెట్ ఇక్కడ ఇవి రెండు ఓపెన్ లో ఉన్నాయా, ఇట్లా లేకపోతే ఇట్లా 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 బంద్ ఉందా, ఓపెన్ లో ఉందా, ఇట్లా బంద్ ఉందా, ఏముంది అనేది చూసుకోవాలండి ఫస్ట్. ఇప్పుడు స్క్రీన్ షాట్ చేయాలా. అర్థమైందా సార్? గణేష్ యాదవ్ చూస్తున్నట్టయితే మీకు ముందుగానే మీరు అడగక ముందే నేను మీకు చెప్పాను. గణేష్ యాదవ్ లేనట్టుంది కదా, ఉన్నాడా ఈరోజు? ఉన్నారు సార్, ఇప్పుడు అన్మ్యూట్ వచ్చాను. మరి అన్మ్యూట్ చేసుకోవాలి కదా, అన్మ్యూట్ చేసుకోండి సార్. గణేష్ యాదవ్ అన్మ్యూట్ చేసుకోవాలి, మరి మాట్లాడాలి కదా. అన్మ్యూట్లో మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చినప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాలి. లేదంటే చూడండి, నేను చెప్తాను మీ ప్రాబ్లం ఏంటి నాకు అర్థమైంది ఆల్రెడీ. ఎందుకంటే ఇక్కడ మీకు ఏముంది, నా అసెట్ నా దగ్గర ఏం కనబడట్లేదు అంటున్నావు, అంతే కదా. ఇక్కడ గ్రూప్లో షేర్ చేసావు కానీ నిన్న పర్సనల్గా కాల్ చేయండి అని చెప్పినారు, కానీ మరి నేను టైం లేక నేను చేయలేదు మీకు. సో ఇదంతా మన థ్యాంక్ యూ సార్. మన ఇది ఈసారి పీయూష్ మన సూర్య సార్ షేర్ చేస్తున్నారు, వండర్ఫుల్. ఏంటంటే ఇది నిజంగానే మరి మీరు ఇదంతా చదివితే కనుక ఇప్పటివరకు చెప్పినవి, ఇప్పటివరకు మన ఏదైతే ఇచ్చిందో అది జరిగినాయి. సో ఇప్పుడు కూడా జరుగుతాయి. అవి కొద్దిగా వెనక ముందు అవుతుంది తప్ప జరగడం కంపల్సరీ అనమాట. ఓకేనా? ఇవన్నీ కూడా మీరు చదవండి, క్లారిటీగా క్లియర్గా చదవండి. చదివితేనే మీకు అర్థమవుతుంది. ఏదో వట్టి ఊరికే ఆయనకేం పని లేదు ఆయన షేర్ చేస్తున్నారని కాదు. అక్కడ చూసారు, ఇక్కడ ఇలా కనబడుతుంది మీకు. ఇలా కనబడినప్పుడు అక్కడ అసెట్ కనబడకుండా అది మూసేసుకున్నారు. అక్కడ మొత్తం 0 వస్తున్నాయి. ఇవన్నీ ఏంటంటే ఏదో నొక్కుతారు, అలా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను కూడా చూపిస్తాను చూడండి. అది కనబడకుండా చేయాలంటే ఏమో సింపుల్. అసెట్ కనబడద్దు అనుకుంటే, మన అసెట్ మనకి కనబడద్దు అనుకుంటే ట్రస్ట్ వాలెట్లో హోమ్లో ఏం చేయాలా, ఐ థింక్ సెట్టింగ్లోకి వెళ్ళాలి కావచ్చు. పర్టికులర్గా నేను మర్చిపోతాను యాక్చువల్లీ ఈ మధ్యన. బట్ ఇక్కడ ఏం చేయాలంటే డాలర్స్ పైన ఒకసారి నొక్కండి. డాలర్స్ పైన డాలర్స్ పైన డాలర్ ఎక్కడ సార్? డాలర్ ఉంది. ఓకే ఇక్కడ సరే. ఈ 44 కనబడుతుంది చూడండి, 44.39 అని. దాని మీద క్లిక్ చేస్తే అయిపోయాయి. ఇగో ఏం కనబడుతుంది, ఏమైనా కనబడుతుంది సార్? ఏం కనబడే. మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తే మళ్ళీ వస్తాయి. అందువల్ల సార్ ఇవి ఇట్లా లేదు అంటే ఆ పైది కాకుండా కింది కూడా ఇవన్నీ కనబడద్దు అనుకుంటే కూడా అవుతుంది. ఓకేనా? సో ఇలా క్లిక్ చేస్తే అయిపోయి, ఇగో ఇలా క్లిక్ చేస్తే వస్తుంది, ఇలా క్లిక్ చేస్తే పోతుంది. ఏముంది సార్ ఇలా? ఇగో అంతే. ఇది సింపుల్ వర్డ్స్కి మనము టెన్షన్ పడద్దు. మనం కూడా తెలిసి ఉండాలి మనకి. లేకపోతే మీ దగ్గర 100 పీవీఎస్ మెటల్ ఉన్నాయో కూడా లేవో కూడా నాకు తెలీదు, అందుకు కనబడట్లేమో. లేకపోతే ఇంకొకటి ఏంటంటే బిఎన్బి ఉందో లేదో తెలీదు, అందుకే కనబడట్లేదు. ఓకేనా సార్? సో అట్లా పీవీసీ మీటర్ మరి 100 ఉంటే కనబడుతుంది మీకు. పీవీసీ మీటర్ ఒకవేళ 100 పీవీసీ మీటర్లు ఉంటే కనుక ఖచ్చితంగా కనబడుతుంది. కనబడకపోవడం అనేది ఉండదు. సో ఒకవేళ కనబడకపోతే ఇగో ఇక్కడ టోకెన్ అని ఉంది కదా సార్, ఇగో టోకెన్ పక్కన మరోసారి చూపిస్తున్నాను, ప్రెడిక్షన్, వెచ్ లిస్ట్, అప్రూవల్. దాని పక్కన నొక్కాల్సిన పని లేదు. లాస్ట్ ఏదైతే ఉంది దాన్ని నొక్కితే, సో ఒకవేళ మీరు ఇలా పెట్టుకున్నారేమో తెలీదు. ఓకే, లేదంటేనేమో దీన్ని ఆన్ కూడా చేసుకోవచ్చు. ఓకే, దాన్ని క్లిక్ చేస్తే ఆన్ అవుతుంది, ఇట్లా పోతుంది అనమాట. ఈ విధమైనటువంటి ఏమైనా ఉన్నాయో చూసుకోవాలా. లేదంటే పక్కన ఎవరన్నా ఉంటే దగ్గరలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే ఇంకా బెటర్. ఓకే, మీ 12 పదాలు అవి చూపి ఉన్న అవి
అవి చూపించాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ ఇట్లా మీరే ఓపెన్ చేసి నాకు అసలు కనబడట్లేదు అని చెప్పేసి మీ మొబైల్ వాళ్ళ చేతికి ఇవ్వకుండా ఇలాగా ఓకే అని చెప్పచ్చు. ఓకేనా? సో ఎనీవే చూద్దాం. ఇక్కడ ఈరోజు ఒకటి కొన్నాం కదా మనం, 0.15 ప్లస్ కనబడుతుంది ఫస్ట్ది. సో దాన్ని ఇప్పుడు పొద్దున కొన్నదంత ఇప్పుడు అమ్మితే ఏమొస్తుంది అనేది కొద్దిగా చూద్దాం. ఒకసారి చూసి మళ్ళీ మనం లైవ్లోకి వెళ్ళిపోదాం. రైట్? సో ఇక్కడ ఏమైంది, ఉల్టా అవుతుంది. ఉల్టా చేసి ఇక్కడ పక్కన మ్యాక్సిమం మీద క్లిక్ చేస్తే ఎంత వస్తుంది సార్? $41 వస్తుంది. పర్వాలేదే. ఇప్పుడు ఎందుకంటే 37.7లో కొన్నాము, ఇప్పుడు 41 అవుతుంది. అంటే పైది ఛార్జ్ పోయినా కూడా సో $3 వస్తుంది, అంతేనా? సార్ $3. చెప్పండి సార్. రాజేష్ గారు, ఇది ఈరోజు ఫైనాన్స్ లో కొద్దిగా షో చేస్తున్నాడు. బైనాన్స్ లో చూపిస్తుందా? అవు నిజమా? అవునవును, అంటే వస్తుంది పోతుంది, ఇంకా అప్డేట్ లో ఉన్నట్టు. అంటే వస్తా అన్నట్టు ఇప్పుడు మళ్ళీ తగ్గించండి. మనం చూడంగానే $41 $40 అయింది. అలాగా? ఓకే. వెబ్ 3 కనబడుతుంది. వెబ్ 3లో అవునవును, ఒకసారి మీరు తర్వాత వెళ్ళినప్పుడు చూడండి. సరే చూస్తాను. అయితే ఇప్పుడు ఇది అమ్మను, మేబీ ఇది వేరే వాళ్ళు నాకు కూడా చెప్పారు, మేబీ కొంచెం పైకి వెళ్తుంది కావచ్చు అన్నట్టుగా చెప్పినారు. చూద్దాం, దాని సంగతి అయితే వెయిట్ చేద్దాం. అయితే లేదంటే ఒక $10 మాత్రం నేను తీసేస్తాను. ఎందుకంటే దాన్ని నేను ఓప్స్ పెట్టుకోలేదు, వేరే వాళ్ళకి చెప్పడం జరిగింది, బట్ నేను ఓప్స్ పెట్టుకోలేదు అనమాట. నో ప్రాబ్లం. ఎనివే చూస్తాం, దాని సంగతి చూద్దాం. సో దాన్ని ఒక పని చేస్తాను, బైనాన్స్లో నాకు వెబ్సైట్ బైనాన్స్ వెబ్ 3లో ఉన్న వ్యాలెట్కి పంపిద్దాం, చూద్దాం కదా. సో ఇక్కడైతే ఇలాగైతే మనం చూడొచ్చు, బైనాన్స్లో కూడా దీన్ని చూడొచ్చు వెబ్ 3లో అయితే. ఓకే చూద్దాం, అయితే వెయిట్ చేద్దాం. దాని గురించి నో ప్రాబ్లం సార్. సో మీ దగ్గర కూడా ఏమన్నా ఇన్ఫర్మేషన్ వచ్చానంటే మీకు ఆల్రెడీ తెలిసిపోయింది కదా సార్, నేను అది ఈ రోజు బై చేశానని. మీకు కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నా పర్సనల్ నెంబర్ మీ దగ్గర ఉంది కనుక నాకు కూడా కొంచెం మెసేజ్ చేయండి సార్. అంటే ఒకవేళ మీకు పెరిగినట్టు అనిపిస్తే కనుక, లేదా మరి ఓవర్గా తగ్గితే కనుక కొంచెం బై చేద్దాం. అంటే ఇలా మనము దీనివల్ల ఏంటంటే కొద్దిగా మనము ఈ బిఎన్బిలో ఒకటి $10 $5 ఇలా కూడా మనము అర్న్ చేయొచ్చు. ఏదో దీని నుంచి మనము లక్షల కోట్లు ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఎందుకంటే మనం అంత పెట్టలేదు కదా. సో అట్లా అనమాట, అందుకని అంత ఎక్స్పెక్ట్ మనం చేయట్లేదు. బట్ ఏదో కొద్దిగా ఈ బిఎన్బిలో అవి ఛార్జీలకు వీటికి మనం బాధపడకుండా ఇలా తీయచ్చు అనమాట. ఓకే, వచ్చిందాన్ని మరి మళ్ళీ ఇట్లా పెట్టి అటు ఇటు చేంజ్ చేసుకుంటే మనకి కొంచెం ఓకేనా. సార్ నా మాట విన్నారు కదా సార్? ఒకసారి ఫైనాన్స్ లో షో చేస్తున్నాం చూడండి, అంటే వస్తుంది పోతుంది, ఇంకా అప్డేట్ లో. ఇక్కడ ఇది బైనాన్స్ ఓపెన్ చేశాను. బైనాన్స్ లో ఎక్కడ చూసారు మీరు? బైనాన్స్ లో టైప్ చేసి చూడండి. అలాగా స్పాట్ లోనా? ఓకే చూస్తాను, ఒక నిమిషం. టీఎఫ్టీ పేరుతో వస్తుందా, వేరే వస్తుందా? టీఎఫ్టీ. ఓకే సరే చూద్దాం, ఇంకా షో అవ్వట్లేదు. బట్ ఎనీవే అంటే ఒక్కోసారి వస్తుంది, ఒక్కోసారి పోతుంది, మళ్ళీ అప్డేట్ లో ఉంది. సరే నేను చెక్ చేస్తా ఉంటాను. బట్ నేను చెప్పింది మీకు అర్థమైందా అని అట్లా మీరు ఎప్పుడైనా చూసినప్పుడు పెరిగినప్పుడు హై వాల్యూ ఒకవేళ పెరిగినప్పుడు నాకు కనబడితే నాకు చెప్పండి, నాకు మెసేజ్ చేయండి. ఎందుకంటే నేను దాన్ని కొంచెం తీసి మళ్ళీ కొంచెం పెరగగానే తీసేసి మళ్ళీ ఆ డాలర్లు దానికే ఉంచి మళ్ళీ తగ్గినప్పుడు మళ్ళీ కొంటాను, ఇట్లా చేస్తాను అని నా ఆలోచన ఉందన్నమాట. అందుకని మేము చెప్తున్నాను. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకేనా, గణేష్ యాదవ్ అయితే రాలేదు. గణేష్ యాదవ్ అన్మ్యూట్ చేసుకుంటే మేము చెప్పగలుగుతాము. ఓకేనా? ఓకే, వచ్చినట్టున్నారు కానీ మనకు అన్మ్యూట్ చేసుకోలేరు. చెబితే అతను నేను అడిగితే మనం చెప్దాము. ఎందుకంటే మనము అతను అడగకపోతే మనం చెప్తే ఏమైతే అంటే దానివల్ల నో బెనిఫిట్, తనకు ఎక్కదు. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్, నన్నేనా హెచ్చరించడం? లేదు, గణేష్ యాదవ్. హలో, గణేష్ యాదవ్. నా వాయిస్ రావట్లేదా? ఓకే సార్. ఓకే, వస్తుందండి కదా. నేను గణేష్ యాదవ్ అని చెప్పేసి నేను ఒక విషయం అడిగారు, అందుకని అడుగుదామని చూసాం.
ఓకే, అందరికీ అనుభవిస్తూ ఇచ్చాను. చెప్పండి సార్, ఇంకా ఏంటి విషయాలు, ఎలా ఉన్నారు, లేదా ఏం మాట్లాడుకుందాం ఈరోజు? వెబ్3కి వచ్చాను. మన పీవీసీ మెటా మన వెబ్3లో ఏమి చూపిస్తుంది చూద్దాం ఒకసారి. సో ఈరోజు చాలా తక్కువ ఉంది వాల్యూమ్, $9,000 వాల్యూమ్, లిక్విడిటీ 0.2. పీవీసీ నిన్న కొంచెం హైకి వెళ్ళిందా? ఎస్, ఈ క్యాండిల్ బట్టి మనం చెప్పుకోవచ్చు. 1 అవర్ క్యాండిల్, ఇది 1 డే క్యాండిల్ చూద్దాం. వన్ డే క్యాండిల్ చూస్తే ఇలా ఉంటుంది అనమాట. ట్రేడ్ ప్రోలోకి వెళ్తే ఇక్కడ మనము యూఎస్డిటీ పెడితే కొనొచ్చా? సేమ్ మనకు బైనాన్స్లో ఎలా కనబడుతుందో అలా కనబడుతుంది కదా. బైనాన్స్ ఎక్స్చేంజ్లో కాయిన్స్ ఎలా కనబడుతాయో అలా కనబడుతున్నాయి. సో మనం ఇక్కడ మరి నిజంగా ఓకే బై చేయొచ్చా, సేల్ చేయొచ్చా? సో ఇక్కడికి ఎలా వస్తుంది మరి ప్రో అంటే? ఎవరైనా చూస్తున్నారా? దీన్ని ఐడియా ఉందా? నాకు ఐడియా లేదు, అందుకని ఇక్కడ మరి సేమ్ ఎలాగైతే మనం నార్మల్ కాయిన్స్ బైనాన్స్లో లిస్టెడ్ అయినవి ఏ విధమైనటువంటి ఇంటర్ఫేస్ వస్తుందో అలాగే మన ఈ ఇంటర్ఫేస్ కూడా అలాగే ఉంది కదా. మై పొజిషన్ ఏముంది సార్? బ్రాట్, సోల్డ్ అవుట్. ఏంటి సార్ ఇది? ఓవరాల్గా మనం ఇందులో యూటిలైజ్ చేసిందంతా కూడా కనబడుతుంది సార్. అంటే ఈ వ్యాలెట్కి మనము $531 సంబంధించిన పీవీసీ మెటాని కొన్నట్టు కనబడుతుంది. సోల్డ్ అవుట్ 2,371 చూపిస్తుంది, అంటే $21 సంబంధించింది. ప్రజెంట్ మన దగ్గర ఉన్నది ఇది. సో కింద అన్రిలీజ్డ్ ప్యానెల్ అని చెప్పేసి చూపిస్తుంది. తర్వాత ఇక్కడ లిమిట్ సేల్ ఏముంది? లిమిట్ సేల్ అనేది ఏమి లేనట్టున్నది. సేల్ ఆల్. చూడండి సార్, సేల్ ఆల్ అంటే అక్కడ పైన వచ్చింది. ఇక్కడ నుంచి వస్తుందా సార్? ఇలా వస్తుందా? ఓకే. ఇక్కడ సేల్ పీస్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇలా కూర్చుంటుందా? ఓకే, అర్థమైంది. అలాగా. బట్ కింద ఏముంటుంది, ఏమొస్తుంది మరి? అది బిఎన్బి వస్తుంది. యూఎస్డిటీ కాకుండా ఇక్కడ బిఎన్బి వస్తుంది. ఒకసారి సేల్ చేసి చూద్దామా? కానీ ఇక్కడ ఓన్లీ 100 ఉన్నాయి కదా. ఒక 1000 పెట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఈ వ్యాలెట్లో ఒక 1000 పీవీసీ మీటర్ యాడ్ చేసి ఈ ప్రయత్నం చేద్దాం. ఈరోజు నేర్చుకోవడానికి ఉంటుంది బాగా. ఏం జరుగుతుంది అనేది చూద్దాం. సో ఇందులో పీవీసీ మీటర్ అడ్రస్ తీసుకొని కాపీ. ఓకే, ఎక్కడ అడ్రస్ తీసుకున్నాను? సారీ, అది కాదు. సో ఇదే కదా మన వ్యాలెట్ ఇందాక చూసింది. ఇది కాదా? ఇది కాదేమో. ఈ వ్యాలెట్ కాదు కదా సార్.
అది ఏ వేరే నాకే అర్థం కదా. 1 minute సార్. ఓ ఇదా. సో ఈ వ్యాలెట్ 1 minute సార్. ఐ థింక్ ఈ వ్యాలెట్ అనుకుంటాను. కాదు, అందులో ఎంత ఉంది? బిఎన్బి 2.88 ఉంది. ఇది ఏ వ్యాలెట్? సరే, వన్ మినిట్ సార్. ఇది తీసుకుంటే బెటర్. $10 ఉన్నాయి, 85 USDT ఉంది. సో అది ఇది కాదు, సారీ. ఓకే, సో అందులో పీవీసీ లేదా? ఓకే, 1 minute. పీవీసీ ఇందులో పీవీసీ యాడ్ చేయాలంటే ఎట్లా సార్? బీటీసీ ఉంది, పీవీసీ ఎక్కడికి వెళ్ళాలి? మేనేజ్ క్రిప్టో లేదు ఇక్కడ. మేనేజ్ క్రిప్టో ఎక్కడ ఉంది సార్? ప్లస్. సో ఇక్కడ మేనేజ్ క్రిప్టో అని కనబడట్లేదు నాకు. ప్రీవియస్ని యాడ్ చేద్దామంటే ఎవరికైనా అర్థమవుతుందా సార్? నా వాయిస్ క్లియర్ ఉంది కదా? పీవీసీ మెటా ఎలా యాడ్ చేయాలి? ఇది పైన టైప్ చేయండి, వస్తుందేమో. ఇలాగా వచ్చే సార్. ఓకే, దీనికి మనము రిసీవింగ్ అడ్రస్ కాపీ చేసుకుందాం. ఓకే, రిసీవింగ్ అడ్రస్ కాపీ చేశాను. సో వేరే వ్యాలెట్ నుంచి పంపించుదాం. ఇందులో 830 ఉన్నాయి. సో పీవీసీలు ఎక్కడ ఉన్నాయి? ఓకే, ఇందులో 3000 ఉన్నాయి కనుక ఒక 1000 లేదా $10 వర్త్ పంపిద్దాం. పేస్ట్. ఓకే, సో 1600 పీస్ కూడా పంపిద్దాం. అందులో నుంచి వెళ్ళి $10 బై చేర్చుద్దాం, ఏమవుతుంది?
ఓకే, సో నెక్స్ట్ బైనరీలోకి వెళ్దాం. పీస్మెంట్ వచ్చిందా? వచ్చింది కదా, 1600 పీస్మెంట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏం చేసాం, ఇందాక పీవీసీని క్లిక్ చేసాం. ఓకే, ఇక్కడ ఓకే ఇలాగా చూసిన ఇందాక ఒక ట్రేడ్లోకి వెళ్దాం, ప్రోలోకి వెళ్దాం. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, సేల్ బై. ఓకే, బై చేయాలి అంటే లిమిట్ సేల్, ఇక్కడ సేల్ ఆల్ ఇచ్చాడు, బై ఇచ్చాడు కానీ ఇక్కడ మరి మనం దేంతో బై చేయాలి అంటే బిఎన్బి మాత్రమేనా ఇప్పుడు ఇక్కడ ఇవ్వాల్సింది? వ్యాలెట్ ఇక్కడ బిఎన్బి, యూఎస్డి కూడా బై చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు సపోజ్ ఒక యూఎస్డి క్లిక్ చేశాను, అవైలబుల్ యూఎస్డి 85 చూపిస్తుంది సార్. సో ఇక్కడ మనం ఎన్ని డాలర్తో కొనాలనుకున్నాం, ఇంకా ఎగ్జాంపుల్ 10 వేసుకుందాం. ఎస్, ఓకే, ఇప్పుడు $10 మనం బై చేస్తే 9,900 సార్. ఎంత అవుతుంది సార్? ఎస్టిమేట్ రిసీవ్డ్ 1453 పీవీసీలు రావడానికి అవకాశం ఉంది సార్ ఇక్కడ. ఓకే, 1453 పై చెక్ చూద్దామా, అవుతుందా? ఇట్లా అయిన తర్వాత ఏం చేయాలి, నాకు $11 వచ్చినప్పుడు అమ్ముడు అవ్వాలని చెప్పేసి పెట్టాలి. అట్లా అవుద్దా? ఒకసారి చెక్ చేద్దామా, చూద్దాం సార్. సో బై పీవీసీ మీటర్ ఫస్ట్ టైం నేను అవ్వచ్చు ఇక్కడ బై చేసేది. అయిందా సార్? ఓకే, స్వైప్ అయింది, ఇక్కడ చూపిస్తుంది పైన, ఇది కూడా వచ్చింది డీటెయిల్. అప్రూవింగ్ యూజిటీ ఎస్ మైనస్ 1453. తో లిక్విడేషన్ బిఎన్బి స్మార్ట్ చైన్ ఎంత కూడా రిసీవ్డ్. ఇక్కడ ఏమంటున్నాడు, 1438 మాత్రమే రిసీవ్ అవుతాయి. మినిమం రిసీవ్డ్ 1438 మాత్రమే. 1% షిప్పింగ్ సెట్టింగ్, 1% చేసేందుకు పని లేదు. ఇక్కడ మీటింగ్ నడుతుంది, అలాగే కాల్ చేస్తారంట. చూడండి, నా వాయిస్ క్లియర్ ఉందా సార్? క్లియర్గా ఉంది సార్, క్లియర్గా ఉంది. ఓకే ఓకే, సో ఇక్కడ ఇదంతా కూడా మనకు పూర్తిగా కనబడుతుంది. సో నెట్వర్క్ ఫీజు, సర్వీస్ ఛార్జ్ వచ్చేసి 0.5%, ట్రాన్సాక్షన్ ఐడి ఇక్కడ ఇచ్చారు. సిప్పేజ్ సెట్టింగ్ ఛార్జ్ వచ్చేసి 1% ఆటోమేటిక్గా అవుతుంది అని చెప్పాను. ఎస్టిమేట్ రిసీవ్ వచ్చేసి 453, బట్ రియాలిటీగా రిలీజ్ అయ్యేది, మనం రిసీవ్ అయ్యేది 1438 మాత్రమే. ఓకే, వెరీ గుడ్. స్క్రీన్ షేర్ కూడా అవుతుంది కదా సార్? ఓకే ఓకే సార్, అది అడుగుతున్నాను ఎందుకంటే క్లియర్గా ఉంది సార్, క్లియర్. ఓకే, సో ఇక్కడ మనం ఇప్పుడు దీన్ని సేల్ చేయాలి అంటే సెట్ చేసి పెట్టరాదు అనుకుంటాను అట్లా. ఇప్పుడు సేల్ ఎట్లా చేద్దామంటే సెట్టింగ్, ఓకే, ఇక్కడ పీవీసీ రాయాల 1453 అమ్మితే ఎంత వస్తుంది? యూఎస్డిటీ చూడండి సార్, 9.88 వస్తుంది. ఇందాక $10 పెట్టాను కదా, అంటే ఏమవుతుంది అంటే మళ్ళీ కూడా 5%, 1% మళ్ళీ కట్ అవుతుంది. దానివల్ల మనకు ఇట్లా మైనస్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు ఏం చేయాలి మనం ఇక్కడ, మరి ఇక్కడ ఏం చేద్దామంటే మార్కెట్లు కాకుండా లిమిట్లో పెడదాం. లిమిట్లో పెట్టి ఈ లిమిట్ ఇది 0.70 అయినాక అమ్ముడు అయ్యేటట్టు పెడదాం, లేదంటే 69 తర్వాత అమ్ముడు అయ్యేటట్టు పెడదాం. చూద్దామా? ఓకే, ఇక్కడ 0.0069 పెట్టి, సో పీవీసీ వచ్చేసి 1453
53. ఇప్పుడు నేను కొన్నాను కదా 1453. ఈ 1453 అప్పుడు సరే మళ్ళీ 1100 వస్తుంది, 1453 వచ్చినాయి కదా. సో పెద్ద ఏం రాదు, బట్ నాది నాకు వస్తుంది. ఎస్టిమేట్ రిసీవింగ్ వచ్చేసి $10.03. సో పెద్దగా మనకి ఫరక్ పడదు. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ 0.70 అయినప్పుడు అమ్ముడు అవ్వాలని పెడుతున్నాం ఇక్కడ మనం. ఎంత? 0.70. సో ఎస్టిమేటెడ్ ప్రైస్ వచ్చేసి ఒక 18 సెంట్లు సంపాదించుకోవడానికి పెట్టుకుంటున్నాం ఇక్కడ, అంతే, ఏం లేదు. సో సేల్ పీవీసీ మెట. ఓకే, ఇలా సెట్ చేద్దాం. సెట్ అయిపోతుందా? లిమిట్ ఆర్డర్ స్లిప్పింగ్ రూల్స్. ద మ్యాక్సిమం ఆటో స్లిప్పింగ్ ఫర్ లిమిట్ ఆర్డర్ ఈజ్ capped at least 20% to achieve higher success rate with increased replace. Please switch to the customized replace setting అంటున్నాడు. ఓకే, దీన్ని నాకు తెలుగులో ట్రాన్సాక్షన్ చేద్దాం. ఏముంది సార్ పూర్తిగా అర్థం కాకపోతే? ఓకే, ఏమంటున్నాడు పూర్తిగా? సెట్ చేద్దాం, ఎందుకంటే అట్లా సెట్ చేసి పెట్టుకోవచ్చు. మనం చెప్పాను కానీ ఎవరు చెక్ చేస్తూ లేరు మన వాళ్ళలో, అందుకని నేనే చెక్ చేస్తున్నాను. ట్రాన్స్లేట్. ఓకే, ఇక్కడ ట్రాన్స్లేట్కి వెళ్ళి ఇంగిలి పీసు తెలుగు. ఓకే, ఎక్కడ ఉంది అది? ఓకే, ఏమంటున్నాడు? ఆర్డర్ పరిమితి గరిష్ట ఆటో స్లిప్పేజ్ 20% వద్ద పరిమితం చేయబడింది. పెరిగిన స్లిప్పేజ్తో అధిక విజయ రేటు సాధించడానికి దయచేసి అనుకూలించు స్లిప్పింగ్ సెట్ మార్చండి. అంతకంతే, అక్కడనే అర్థమైంది, ఇంకెక్కడ ఏం అర్థం కదా. ఓకే, సో ఇది ఐ అండర్స్టూడ్ చేసి, ఓకే ఇది ఐ అండర్స్టూడ్, కంటిన్యూ. ఎనేబుల్ రిజెక్ట్. లిమిట్ ఆర్డర్ రిక్వెస్ట్ ఎనేబుల్ సెక్యూర్డ్ ఆటో అంతా కూడా అంటే ఆటోమేటిక్గా సెట్ అయింది. ఎంత? మెయింటైన్ సెల్ఫ్ కస్టడీ అండ్ సెక్యూరిటీ ప్లస్ లిమిట్ ఆర్డర్ ఇన్ ప్రో మోడ్. అవును. ఆటో సైన్ ఫర్ యువర్ వ్యాలెట్. ఓకే, చలో $5 పెట్టినవి ఏది ఏమైతే చూద్దాం. దేవుంది. ఎనేబుల్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకేనా, క్రియేటెడ్. ఇప్పుడు ఏమైంది? ఆర్డర్ ఎందుకు పోతుందో ఈ టైం మీటింగ్లో. ఇక్కడ ఇప్పుడు ఇది ఇక్కడ వచ్చి కూర్చుంది. ఎక్కడ కూర్చుంది? ఓపెన్ ఆర్డర్లో కూర్చుంది. అంటే ఏమంటున్నాడు? ట్రిగ్గర్ ప్రైస్ 0.007, 1453 పీవీసీ మీటర్. ఆర్డర్ మనం క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. ఎండ్ ఆన్ 6 days 23 hours అంట. ఏంటి? సెల్ఫ్ సెల్ ఎబో. ఓహో, కావాలంటే ఇప్పుడు క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే ఇక్కడ మనం ఎప్పుడంటే అప్పుడు కాదు, కానీ ఒకవేళ 6 రోజుల తర్వాత, అంటే సపోజ్ ఇది 7 రోజుల వ్యవధి ఇచ్చాడు, సో అంత లోపల ఇది పెరగకపోతే 20% కట్ అయ్యి ఆటోమేటిక్గా కూర్చుంటారని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు వేరే వేరే కూడా మనము ఏం చేస్తామంటే ఏవైనా మనము ఫ్యూచర్ ట్రేడింగ్లో చేసినట్టుగా ఇక్కడ పెట్టాడు అనమాట. సో మనకు కొన్ని ఫ్యూచర్ ట్రేడింగ్లో మనం పెట్టుకుంటే సేల్ పెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసి బై పెట్టిన వాళ్ళకి ఇస్తాడు కొన్ని కాయిన్స్, కొన్ని బై వాళ్ళకి వెళ్ళి ఇచ్చి మరి సేల్ పెట్టే వాళ్ళకి ఇస్తాడు. సో ఆ విధంగా ఇక్కడ ట్రిగర్ ప్రైస్ వచ్చేసి 0.007. సో ఈ విధంగా ఇక్కడ పెట్టడం జరిగింది. ఎనీ టైం ఆర్డర్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకేనా, సో we only support order within 3 months currently. 3 నెలల దాకా కూడా ఉంచుకున్నట్టున్నాడు. మరి ఇదేంటి నాకు అర్థం కాలేదు. సేల్ ఎబో ఎండ్ ఇన్ 6 days 23 hours అనేది నాకు అర్థం కాల.
సో ఎనివే దీన్ని మనం గ్రూప్లో పెట్టుకుందాం. గ్రూప్లో ఉంటే కొంచెం మనకు గుర్తుంటుంది ఏంటిది ఏం కథ అనేది. ఓకే, సో యాక్చువల్లీ ఇది ఇక్కడ మన వాళ్ళు థ్యాంక్ యూ షేర్ చేసినందుకు పర్వాలేదు, బట్ ఇది అఫీషియల్ కాదు. సిస్టమ్ అప్డేట్ దిస్ టైం ప్లీజ్ వెయిట్. ఓకే పర్లేదు సార్, మంచిదే. ఎందుకంటే అప్డేట్లో ఉంది అని చెప్పడానికి మనము ఇలా మార్చుకోవచ్చు, పర్వాలేదు. బట్ సిస్టమ్ ఒక నోటిఫికేషన్ ఇవ్వాల్సింది ఇవ్వలేదు కానీ ఓకే ఎనివే. సో ఇలా మనం బైనాన్స్లో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఇప్పుడు ఇది చేసాం కదా, కొన్న తర్వాత కొంచెం ఎక్కువైన తర్వాత అమ్ముడైపోవాలి అని పెట్టాం ఆటోమేటిక్గా. మనం చూసినా చూడకుండా, నెట్వర్క్ బంద్ ఉన్నా, నువ్వు మొబైల్ ఆన్ చేసినా ఆన్ చేయకుండా అలా అయ్యే విధంగా మనము ఇక్కడ ఇప్పుడు ఓపెన్ ఆర్డర్లో పెట్టాం. ఓకేనా. సో ఇక్కడ ఆర్డర్ హిస్టరీ ఏంటంటే మనము ఇక్కడ ఆ హిస్టరీ కూడా ఉంటుంది. ఇక్కడ ఏ టైంలో ఎప్పుడు మనం బై చేసాం అనేది ఇక్కడ ఉంటుంది. చూడండి, ఇక్కడ యూజిటీతో పీవీసీ మీటర్ కొన్నామని, యూజిటీ లెఫ్ట్ పీవీసీ రైట్ అంటే కొన్నాము అని చెప్తుంది. ఈ విధంగా ప్రతిదీ ఇక్కడ మనకు ఉంటుంది. తర్వాత మై పొజిషన్ ఏంటి, మై పొజిషన్ ఇది. ఓకేనా. సో ఈ విధంగా ఉంది. ఓకే ఎనీవే చూద్దాం, దాని గురించి వెయిట్ చేద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో ప్రోలో ఉన్నాం మనం. ఓకేనా. సో నెక్స్ట్ ఇక బ్యాక్ వస్తున్నాం మళ్ళీ మనం యథావిధి ప్లేస్లోకి స్వాపు. ఓకే, సో మామూలుగా ఇక్కడికి వచ్చేస్తే ఓకే $10తో మనం బై చేసాము. ఇది సేల్ అయ్యేంత వరకు కూడా ఇక్కడ పీవీసీ మీటర్ ఉన్నట్టుగానే చూపిస్తుంది మనకి. లిక్విడేషన్, ఇది లిక్విడ్ మెష్ అంటున్నాడు, ఏంటో నాకు అర్థం కాలే, దాని సంగతి మళ్ళీ తెలుసుకోవాలి, చూద్దాం. ఇది ఇలా సక్సెస్ అయితే కనుక మరి అది ఎంత తీసుకుంటుందో తెలియదు ఛార్జ్. ఆ ఛార్జ్ని బట్టి ఇలా ఒకవేళ మనకేంటంటే పీవీసీ మీటర్ ఎక్కువ శాతం ఫ్లక్చువేషన్ జరిగితే కనుక ఇది బెటరే. ఎందుకంటే ఇప్పుడు అలాగే మనం పీవీసీ మీటర్ ఇప్పుడు కొద్దిగా రేటు పెరగగానే అది అమ్ముడైపోవాలా, నాకు యూజిటీ రావాలని పెట్టుకున్నట్టుగా తక్కువ ఉన్నప్పుడు అంటే తగ్గినప్పుడు మన దగ్గర డాలర్లు ఉంటే డాలర్లు పెట్టి తగ్గినప్పుడు బై అవ్వాలి, నువ్వు చూసినా చూడకుండా. అంటే నువ్వు అనుకున్న రేటుని బట్టి నువ్వు అనుకున్నప్పుడు బై అవ్వాలి, నువ్వు అనుకున్న రేటుకి బై అవ్వాలి పీవీసీ మీటర్ యూజిటీలతో అనుకుంటే కూడా అలా కూడా మనం సెట్ చేసుకుని పెట్టుకోవచ్చు. చూద్దాం ఏమవుతుంది అనేది. ఈ $10 మనం పెట్టాం కదా, అలా అవుతే కనుక బెటరే. ఓకేనా. ఇక్కడ నిజంగానే మనము ఇప్పుడు Web3లో చూసాము. ఏంటి ఓపెన్ అవుతలేదు. ఇక్కడ సంతోషే ఓకే మాట్లాడు సార్. సంతోష్ హ్యాండ్ రైజ్ చేశారు. నా వాయిస్ వస్తుందా సార్? సంతోష్ సార్ మీరు హ్యాండ్ రైజ్ చేశారు, మాట్లాడచ్చు. ఓకే, వాయిస్ క్లియరా సార్ నాది? వస్తుంది సార్, వస్తుంది. క్లియర్ గా ఉంది సార్ మీ వాయిస్. సరే ఓకే. ఇదేంటి వెబ్లోకి వెళ్ళి వెబ్ ఎక్స్చేంజ్లోకి వస్తలేదని చూస్తున్నాను, అందుకే మన నెట్వర్క్ లేదా అని అందుకు మళ్ళీ అడుగుతున్నాను అనమాట. ఒకసారి
చాలా క్లియర్ చేసినాను, చూద్దాం. ఓకే, ఇప్పుడు వ్యాలెట్లో ఉన్న ఇప్పుడు ఎక్స్చేంజ్కి వద్దాం. సో చూడండి, ఇది మామూలుగా మనము నార్మల్గా వెబ్సైట్ ఇది. ఓకే, నార్మల్గా మనం వ్యాలెట్ ఇక్కడ కూడా ఏం చేస్తాం మనము, ఇప్పుడు ఇందాక పీవీసీ మీద మనం పెట్టినాం కదా, అలాగే ఇక్కడ యూఎస్డిటీ ఉంటే కనుక మనము అమ్మాలంటే అమ్ముకోవచ్చు, కొనాలంటే కొనవచ్చు, సెట్ చేసి కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఇప్పుడు వీటి మాదిరిగానే మన పీవీసీ మీద కూడా అక్కడ ఇచ్చారు. ఇందాక నేను సెట్ చేసి పెట్టింది అదే నార్మల్గా అన్నిటి మాదిరిగా అన్నిటి లెక్కనే. అలాగని చెప్పేసి పీవీసీ మీద మరి లిస్టెడ్ అయిందంటే కాలేదు, బైనాన్స్లో లేదు, లిస్టెడ్ కాలేదు. సో బట్ అన్నీ బైనాన్స్లోకి వెళ్తే, ఒకవేళ బైనాన్స్లో మనకు టైం ఉంటే ఏం జరుగుతుంది అంటే ఎలా దాన్ని మనం యూటిలైజ్ చేయొచ్చు, ఏ విధంగా బై అండ్ సేల్ పెట్టుకోవచ్చు, ఏ విధంగా మనం అనేది అక్కడ ఉంది. సో అది ఇంకా పూర్తిగా బయటకు రాలేదు కనుక చూద్దాం, అది పూర్తి బయటకు వచ్చిన తర్వాత చూద్దాం. కావాలంటే మనకి ఇక్కడ కనబడాలి, ఇక్కడ క్లిక్ చేయగానే పీవీసీ అని టైప్ చేయగానే ఇక్కడ వచ్చేసేయాలన్నమాట. అప్పుడు మనకు బైనాన్స్లో లిస్టెడ్ అయినట్లు లెక్క అనమాట. సో వెయిట్ చేద్దాం, చూద్దాం. బట్ అన్నిటికీ ఇదే మాదిరిగా కనబడుతుంది. గ్రేట్. వేరే కైండ్స్ కూడా ఏ విధంగా మనము ఇక్కడ సెలెక్ట్ చేసుకుని కొంటామో సో అదేవిధంగా ఇక్కడ కనబడుతుంది మన పీవీసీ కూడా. పీవీసీ మీద అప్డేట్ లేనప్పుడు మనం ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి. పీవీసీ మీటర్లో మనకు అప్డేట్ ఏది లేనప్పుడు మనం ఏం చేయాలా, అదర్ కైండ్స్ గురించి మనం తెలుసుకోవాలి ప్రతిదీ. అంతేగాని సో ఈ పీవీసీ మీటర్ రేట్ ఎప్పుడు పెరుగుతుందో, ఈ పీవీసీ మీటర్ ఎప్పుడు చేంజ్ అవుతుందో అలా మనం ఎన్నిసార్లు మాట్లాడినా ఏమవ్వదు. అది దాని యొక్క టైం వచ్చినప్పుడు నువ్వు నాకు వద్దు, నాకు కాదు, నాకు అది బంద్ అయినా పర్లేదు, నా దగ్గర ఒక పీవీసీ లేదు, నేను వేరే చేసుకుంటున్నాను అన్నా కూడా అది దాని యొక్క ప్రభావము దానిపైన అది చేసుకుంటూ పోద్ది. అంతే తప్ప మనం ఎన్నిసార్లు నాకు ఈ టైంలో కావాలి, ఇలా అయితే బాగుండు అంటే అనుకోవడంలో తప్పులేదు. బట్ దానికంటే నేను చెప్పేది ఏంటంటే కొద్దిగా మనం సో అది ఇంకా ఎప్పుడవుద్ది, ఎందుకు అవ్వట్లేదు అనే దానికంటే సో నేను అది కాక ఇంకా ఏ విధంగా నేను ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా నేను ముందుకు వెళ్ళగలను అది తెలుసుకొని ముందుకు వెళ్ళాలని నా ఆలోచన. అలాగని చెప్పేసి ఇక్కడ అందరినీ డబ్బులు పెట్టమని చెప్పట్లే, ఓకేనా. ఎవరికి వారు మీకు తెలిసి మంచిగా అనిపించి మీ జేబు ఆలోచిస్తే, మీ మనసు ఒప్పుకుంటే అలా చేసుకోవాలి. డబ్బులు కావాలి అనుకుంటే అలాగా, అంతే తప్ప ఎవరు చెప్పారని కాదు. ఓకే, ఇంకా 6 నిమిషాలు మాత్రమే ఉంది. ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు. ఓకే, ఇక్కడ ఏం క్లిక్ చేశాను, అస్టర్ అంటే 0.727 ఉంది. దీన్ని క్లారిటీ చూసుకోవాలనుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు, కాయిన్ మార్కెట్ క్యాప్లో ASTER అస్టర్ ఎక్కడ సార్, ASTER లేదు, ఇక్కడ అస్టర్ ASTER ఉంది. 7270 ఎలా అంటే తగ్గుతూ వచ్చింది, మళ్ళీ కొద్దిగా పెరిగింది ఇక్కడ. వన్ డే, 1 వీక్,
మరి ఇక్కడ నుంచి చూస్తే కూడా మరి పడుతూ పడుతూ వచ్చింది. 1 అవర్. సో ఈ అవర్లోనే కొద్దిగా ఎక్కువ పెరిగింది. ఓకే. సో 15 మినిట్లు ఏమైంది? సో ఇలా కూడా మనం చూసుకోవచ్చు. అంతా కూడా ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనం. ఈ క్యాండిల్ మీద క్లిక్ చేసామంటే ఈ క్యాండిల్ చెప్తుంది మనకి. ఓకేనా? సారీ. ఓకే, నా ప్రాబ్లం ఇది ఉండాలి. ఇంకా సార్ చెప్పండి, ఏంటి విషయాలు? గణేష్ యాదవ్ సార్, మీరు ఎందుకు హ్యాండ్ రైజ్ చేశారు? మీరు ఎందుకు నాకు కాల్ చేశారు? సారీ, హ్యాండ్ రైజ్ కాదు, కాల్ ఎందుకు చేశారు? మీటింగ్లో మాట్లాడండి, నేను చెప్తానంటే మళ్ళీ నేను మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ మీకు 1 అవర్, హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వాలంటే కష్టం సార్. అందుకని మీటింగ్లో పని అయిపోద్ది కదా అట్లా. సో అందరు తెలుసుకున్నట్టు ఉంటుంది, కొన్ని విషయాలు తెలుసుకున్నట్టు ఉంటుంది, కొంతమందికి మీకు అర్థమవుతుంది. మీరు అలా కాల్ చేస్తే నేను ఏమనాలి? ఇంకా సార్ చెప్పండి, ఏంటి విషయాలు? సో ఇంకొక 2 నిమిషాలు మాత్రమే మనకు టైం ఉంది. నేను అడగాలంటే అడగచ్చు, మాట్లాడంటే మాట్లాడచ్చు, లేదంటే మనం మరి ఎండ్ చేసుకోవడానికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. స్క్రీన్స్ రాయింది, నేను ఆపాను. సిస్టమ్ అప్డేట్లో ఉంది కనుక మనం ఏం మాట్లాడలేము. ఇంకో సిస్టమ్ అప్డేట్కి వెళ్ళి బయటకు వస్తే ఏదైనా మాట్లాడచ్చు. బట్ ఈరోజు మరి మీరు ఏం నేర్చుకున్నారో నాకైతే తెలీదు. ఓకే. సో బట్ ఎవ్రీడే నేర్చుకోవాలంటే ఇక్కడ ప్రతిరోజు కూడా మనం నేర్చుకోవచ్చు. ఎస్ సార్, నమస్తే సార్. చెప్పండి సార్. ఊరికి మ్యూట్ చేసుకున్నారు అనమాట. ఓకే, ఏం చేయాలి మనం? మ్యూట్ చేయాలా? ఎవరు దగ్గర టీవీ లేకపోతే వినండి సార్, టీవీ పెట్టారు. ఓకే, ఎవరు? సమీందర్ ట్రేడ్, కుమారి చప్పిడి మ్యూట్. ఎస్, సమీందర్ కదా సార్, కుమారి మేడం. సో మ్యూట్ చేశాను. ఓకే, మళ్ళీ సార్ మ్యూట్ ఇచ్చాను, చూద్దాం. ఓకే సార్, మరి క్లోజ్ చేసుకుందాం. ఇక మరి అప్డేట్ చేయాలి, బయటకు వస్తే కానీ ఏమన్నా మరి మాట్లాడలేము. సో రేపు మళ్ళీ మనం అందరం కూడా మరి 9:40 మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్, అందరికి నమస్తే. సో జై పీయూష్ మెట, పీయూష్ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్, అందరికి నమస్తే సార్. థ్యాంక్ యూ. PUC Meta, sir. Raja, sir. Wonderful, sir. Success, sir. Wonderful, sir. Thank you, sir. Great. Thank you, sir. Thank you. Okay, sir. Thank you. So, Jai Piyush Mehta, Piyush will never end. Thank you all.